ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని దినమును ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు వాగ్దానము అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. నా ఆత్మను కుమ్మరించుదును, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. ఆమెన్, హల్లెలూయా. దేవుడు తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాడంట. అప్పుడు ప్రత్యేకంగా యవ్వనస్తులు ఏ అభిషేకాన్ని, ఏ కృపను పొందుకుంటారా అంటే వారు దర్శనములు చూస్తారు. యోసేపు వలె వారు కలలు కంటారు. ఎస్, మీలో ఎంతమంది యవ్వన బిడ్డలు కానీ ఈ మాటలు వింటున్నటువంటి సహోదరులు ఈ మాటలు వింటున్నారో, మీరు దేవుని ఆత్మ చేత నింపబడి దర్శనములు మీరు చూడబోతున్నారు. రేపటి దినమున ఏం సంభవించబోతున్నదో, వచ్చే నెల రోజుల తర్వాత ఏం సంభవించబోతున్నదో, భారతదేశమునకు ఏం సంభవించబోతున్నదో, నీ కుటుంబంలో ఏమి సంభవించబోతున్నదో, ప్రపంచంలో ఏం సంభవించబోతున్నదో ముందుగానే మీ దర్శనముల ద్వారా మీరు దాన్ని చూడబోతున్నారు, దాన్ని గ్రహించబోతున్నారు. ఎలాంటి దేవుని ఆత్మను మీరు పొందడం ద్వారా, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబట్టడం ద్వారా. హల్లెలూయా. కొన్ని సంవత్సరముల తర్వాత తన భవిష్యత్తు ఏంటో, తన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో యోసేపు ముందుగానే చూచినట్లుగా, దర్శనములో యెషయా ప్రవక్త, ఎహెజ్కేలు ప్రవక్త ముందే చూసినట్లుగా, స్టెఫెను ఇక్కడ ఉండి పరలోక దర్శనములో చూసినట్లుగా, యొప్పే అనే పట్టణంలో పేతురు దర్శనములు చూసి ఆ దుప్పటి దిగడం, అన్యజనుల మనందరికీ సువార్త ఏ విధంగా ప్రకటింపబడటం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తమో దర్శనములో చూసినట్లుగా సేమ్ అదే రీతిగా మీరు కూడా దర్శనములు చూచుదురు గాక. ఆ దర్శనములు చూచి ఆ అభిషేకము, ఆ కృప మీకు అనుగ్రహింపబడును గాక. నేను మీ నిమిత్తమై ప్రవచిస్తున్నాను. మనం ఎవరయ్యా అంటే భారతదేశం గురించి ప్రవచించేవారము. మనం ఎవరయ్యా అంటే ఎదుటి వ్యక్తుల యొక్క భవిష్యత్తు గురించి ప్రవచించేవారం. చాలా మంది దీని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. జ్యోతిష్యం చెప్పేవారని, అది చెప్పేవారని, ఇదే చెప్పేవారని. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అది మాత్రమే, జ్యోతిష్యులు మాత్రం భవిష్యత్తు చెప్తారని. కానీ పాత నిబంధనలో చూస్తే దేవుని ఆత్మ అంతకంటే శక్తివంతమైన వాడు, దేవుడు అంతకంటే బలమైనటువంటి వాడు, భవిష్యత్తు జ్ఞానము ఎరిగినటువంటి వాడు ఆయనే, భవిష్యత్తును గురించి తెలిసినటువంటి వాడు ఆయనే. జ్యోతిష్యులు ఎప్పుడు కూడా భవిష్యత్తును చెప్పలేరు. అవన్నీ కూడా వ్యర్థము, బైబుల్ దాన్ని నమ్మొద్దు అని చెప్తుంది. సో దాని మీద మనం లక్ష్యం ఉంచొద్దు. కానీ పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు మన యవ్వనస్తులు దర్శనములు చూస్తారు. అట్టి కృప మీకు అనుగ్రహింపబడును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు. మీ ఆత్మను మా అందరి మీదకి పంపండి. మీ ఆత్మను మా అందరిపైన కుమ్మరించండి. మీ ప్రత్యేకమైన కృప మాపై దిగివచ్చును గాక. దర్శనములు చూచినట్లుగా ఎదుటి వ్యక్తుల గురించి దర్శనములు చూచి ప్రవచించే కృప, భారతదేశ భవిష్యత్తుల గురించి ప్రవచించే కృప, ప్రపంచంలో ఏమి జరగబోతుందో, ఆ ప్రాంతంలో ఏమి జరగబోతుందో, ఎదుటి వారికి ఏమి జరగబోతుందో ప్రవచించే దర్శనములు చూచే కృప మాకు అనుగ్రహింపబడును గాక. ఆ అభిషేకము చేత నింపండి ప్రభా, ఆ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నాను. ఓ రాఖాందాల బాసి అందారాబా, ఆ ప్రత్యేకమైన అనాయింటింగ్ ఇప్పుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి పైన ఆ ప్రత్యేకమైన అభిషేకం ఇప్పుడు దిగివచ్చును గాక. లార్డ్, ఫీల్ యువర్ అనాయింటింగ్ రైట్ నౌ. మీ అభిషేకంతో నింపి వారిని మీరు నడిపించమని, ఈ దినమంతా నీ బిడ్డలకు క్షేమము దయచేయండి, కృప చూపండి అయ్యా. చదువుతున్న బిడ్డలకు జ్ఞానము, తెలివిని, వివేకమును దయచేయండి. ఎంతమంది ప్రభా గవర్నమెంట్ ఉద్యోగంలో కొరకు సిద్ధపడుతూ ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి జ్ఞానము కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, దీవెన కలుగును గాక. నీ బిడ్డలకు ఉద్యోగము అనుగ్రహింపబడును గాక. నీ యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి కనిపెట్టిన బిడ్డల జీవితంలో మేలు, అద్భుతములు జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వారు ప్రారంభిస్తున్న ప్రతి పనులలో ప్రభా, వారు చేసిన ప్రతి పనులలో దీవెన కలగచేయండి, లాభమును కలగచేసి ఆశీర్వదించి మీ తోడును వారికి దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నుంచి మీరు దర్శనములు చూచుదురుగాక. అలా ఆ వరము, ఆ కృప మనకి రావాలంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. అధిక సమయం మనం దేవుని ఆత్మతో సహవాసం చేస్తూ ప్రార్థనలో దేవునితో మనం గడిపినప్పుడు యోసేపు వలె మీరు కూడా కలలు కంటారు, దర్శనములు చూస్తారు. ఆమేన్.